చెర్రీస్ భుజంగా తినేసి పడుకున్న కోతి ఉడత లేచాక అక్కడికి దగ్గరలోనే ఉన్న ఉడత ఇంటికి చేరుకొని ఉడత ఇల్లును చూసిన కోతి ఇలా అంది, నీ ఇల్లు మస్తుంది. అలా లోపలికి వెళ్ళాక వెంట తెచ్చుకున్న చెర్రీస్ను మళ్ళీ తినేసి కిటికీ దగ్గరికి వెళ్ళి ఏరును చూసిన ఉడత ఇలా అంది, ఇక్కడ కూర్చొని ఆ ఏరును చూడడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో గా ఏరంటే ఇప్పటికి నాకు. అవును, ఆ రివర్ అంటే నీకు ఎందుకంత భయం? కోతి చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న నదిలో స్నానం చేస్తూ ఉండగా నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో వాళ్ళు అందులో కొట్టుకుపోయారు. ఈ విషయం ఉడతకు చెబుతూ కోతి ఏడుస్తూ ఉంది. ఆ ఏడుస్తున్న కోతిని మా ఓదార్స్తూ అమ్మ నాన్న కూడా ఉడత వాళ్ళ అమ్మా నాన్నతో ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా పిడుగుపడి వాళ్ళుంటున్న ఇల్లు చెట్టు కాలిపోవడంతో నదిలోకి దూకి తప్పించుకున్నాము అనుకున్న ఉడత ఒకసారి వెనక్కి చూడగా వాళ్ళు నదిలో పడుంటే బతికే వాళ్ళేమో నాలాగా అని చెప్పి ఉడత ఏడుస్తూ ఉంటే కోతి ఓదార్చి ఇద్దరూ నది వైపు చూస్తూ ఉండిపోయారు. అలా ఉన్న వాళ్ళకి సడన్గా అడవి తగలబడిపోవడం కనిపించి కంగారుగా కోతి ఇక్కడ నుండి మనం బయటపడడం కష్టమే అని ఆలోచిస్తూ ఉండడంతో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బోట్ దగ్గరికి వెళ్ళాలి పదా. రెండు మంటలను తప్పించుకుంటూ బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్న వాడికి ఒక దగ్గర అలా తగలపడిపోతున్న పిచ్చుకను కాపాడిన మనకి ప్రమాదం నుంచి తప్పించుకుని అలా మూడు కలిసి బోటు వైపుకు పరిగెత్తసాగాయి. బోటు ఎక్కాక కూడా మంటలు వాళ్ళను వదలలేదు. అయినా కోతి ఏమాత్రం ఆగకుండా తన బలాన్నంతా ఉపయోగించి బోటును నడిపి అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళు అలసిపోయి బోటులోనే నిద్రపోయారు. అయినా కూడా బోటు ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. అలా వెళ్ళిపోయిన బోటు మార్నింగ్ ఒక చోట ఆగింది. లేచి ఆ ప్రదేశాన్ని చూసిన వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఇక ముందు మనం ఇక్కడే ఉందామని నిర్ణయించుకొని అక్కడే నివసించసాగారు.